తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జూన్ 9వ తారీఖు చతుర్దశి అండి. ఆ రోజు విశేషం ఏంటి? అసలు ఏం చేయాలి, చేయవలసినవి, చేయకూడనివి కూడా వివరించండి. తప్పకుండా అమ్మా. ఆ రోజు అహోరాత్రం అమ్మ. అంటే గురువుగారు, అహోరాత్రము అంటే 2 ఉదయాలు ఒక రాత్రి వచ్చింది ఆ చతుర్దశి. ఆహా, ఇవాళ ఉదయం ఉంది, ఇవాళ రాత్రి ఉంది, రేపు ఉదయం సూర్యోదయానికి ఉంది. అంటే 2 సూర్యోదయాలు చతుర్దశి చూసింది. దాన్ని అహోరాత్రము అని అంటారు. ఆ అహోరాత్రము అనేటువంటిది వచ్చింది అంటే ఒక రకంగా శివరాత్రితో సమానమైన రోజులు వస్తాయి అవి. అంత విశేషం. అహోరాత్రం అది ఏ చతుర్దశిని కదమ్మా, ఏ తిథి అహోరాత్రం వచ్చినా అహోరాత్రంగా ఏదైనా తిథి ఉన్నది అంటే అది ఈక్వల్ టు శివరాత్రి. ఆ శివరాత్రి రోజు నాడు మనం ఈశ్వరుడికి ఎందుకు లింగోద్భవ కాలంలో చేసే అభిషేకం ఎంత ఫలితాన్ని అయితే ఇస్తుందో ఆ రకంగా ఈ అహోరాత్రి అనేటువంటిది వచ్చినటువంటి తిథి ఏదైనా సరే విశేషం. దానికి తోడు అహోరాత్రికి సోమవారం కలిసి రావటం, అటు సోమవారం కూడా కలిసి వచ్చింది కనుక మానవ జీవితహాసంలో బహుశా నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇప్పుడు ఒక జ్యేష్ఠ మాసంలోనే పౌర్ణమిలోపే 9 మంచి రోజులు వచ్చినాయి, 8. అంటే ప్రతి ఒక్కదాన్ని జ్యేష్ఠ మాసాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే జ్యేష్ఠో పితృ సమాన అంటారు కదా, ఆ ఇంద్రాధిపత్యం అనేటువంటిది కూడా ఈ రకంగానే వస్తుందేమో పితృదేవతల అనుగ్రహంతో. అంత గొప్పదిగా ప్రతిదీ ఏది ఎట్టుని చూసినా అటు జ్యోతిష్శాస్త్ర పరంగా కావచ్చు, ఇటు వైదిక పరంగా కావచ్చు, చక్కటి సంయోగం అనేటువంటిది ప్రతి ఒక్కదానికి సమ్మేళనంగా కనిపిస్తుంది. మనం ఏదో కూర్పు చేయవలసిన అవసరం లేకుండా, దేనికో ఏదో ఒకటి అతికించవలసిన అవసరం లేకుండా సమ్మేళనం చక్కగా అనిపిస్తుంది. బహుశా భగవంతుడు కొంతమంది జీవితాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మారుస్తాడు అంటే ఇట్లానే వస్తాయరా అనిపిస్తుంది. అహోరాత్రి చతుర్దశమ్మ. చక్కగా సోమవారం ఉదయం పూట నువ్వు ఈశ్వరుని ఎత్తి మీద నీళ్ళు పోసుకో, ఏదైనా చేసుకో, ఎట్లయినా చేసుకో, ఇబ్బంది లేదు. కానీ అర్ధరాత్రి సమయంలో 11:35 నుంచి మొదలుకొని 12:25 వరకు ఇంచుమించుగా ఒక 45 నిమిషాల సమయం ఈశ్వరుడు చక్కగా భస్మాభ్యక్తమనంగదేహదహనజ్వాలావలీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణై స్తుతిపదేరభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కలంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం. అంటే దీనికి మొదటి పదం నేను చెప్పలేదు, భస్మాభ్యక్త దగ్గర నుంచి చెప్పానమ్మా. ఈశ్వరుడు భస్మార్చన చేయమని చెప్పానమ్మా. ఎవరైనా సరే ఇంటి దగ్గర లేకుంటే ఎక్కడ వీలైతే అక్కడ పర్వాలేదు, భస్మం తీసుకొని ఒక వస్త్రంలోకి తీసుకొని ఓం నమ శివాయ మంత్రమే, ఇంకొకటి అవసరం లేదు. నువ్వు ఇంట్లో చేసుకుంటున్నావు, ఓం నమ శివాయ చిన్నదే కదండి. ఓం నమ శివాయ అది అందరికీ తెలిసిందే కదండి. పంచభూతాత్మక శక్తి ఆ ఓం నమ శివాయ పంచాక్షరంతో ఇమిడిపోయిందండి. చస్తాడు, అరగంటలో మనిషి చనిపోతాడు, వెంటనే తీయటమే లేటు, చనిపోతాడన్న మనిషిని ఇదే ఓం నమ శివాయ అనేటువంటి 5 అక్షరాలు, నమ శివాయ 5 అక్షరాలు, ఓం అనేటువంటిది 3 అక్షరాలు, కలిపి 8 అక్షరాలు మాది. ఆ పంచాక్షరి ఓం అనేది పక్కన పెడితే పంచాక్షరితో ఓంకారాన్ని అందులో సమ్మేళనం చేస్తూ వచ్చేటువంటి అష్టాక్షరి మేళవింపుతో కొన్ని ప్రయోగాలు చేస్తే అక్కడి నుంచి 8 సంవత్సరాలు బ్రతుకుతాడు మా మనిషి. కేవలం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే దాంతో. అలానే చక్కగా ఆరోగ్యంగా చలాకీగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని అగాధంలోకి పంపించేసి బ్రతుకున్న శవాన్ని కూడా చేయొచ్చు. అంటే చేసే విధానాన్ని అనుసరించి ఉంటుంది. ఓం నమ శివాయ అంటే నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ. ఏదో పలకల మీద రాసేస్తారు కదా, ఆ అందరూ అనుకునేది కదా. 2 లక్షలు ఓం నమ శివాయ చేయగలిగితే నువ్వు అనుకునేది జరుగుతుందండి. ఏది అనుకునే జరిగిపోతుంది. ఇంక అక్కడ ప్రతివాడు శివుడు అవుతాడు. 2 లక్షలు ఓం నమ శివాయ జపం చేయగలిగితే అంత గొప్పది.
ఇప్పుడు నువ్వు అంత జపం చేయక్కర్లా. బయట నుంచి భస్మం తీసుకురాకుండా పేడ, ఆవు పేడ పిడకలు దొరుకుతాయి. ఆ పిడకలు తీసుకొని ఆ పిడకల్ని కాల్చి ఆ భస్మం తీసుకొని చక్కగా వస్త్రంతో పెట్టుకొని ఆ 45 నిమిషాలు ఏదైతే అదైంది, వేరే ధ్యాస పెట్టుకోకుండా ఘంటానాదం, కుదిరితే నీకు స్నేహితుడు ఎవరైనా ఉంటే శంఖానాదం, ఘంటానాదం శంఖానాదం. సరే ఇక శంఖానాదానికి ఎవరు లేరండి, ఘంటానాదం పెట్టుకో. ఈశ్వరుడు చుట్టూతా అక్కడ ఈ లైట్లు వద్దు, 9, 10, 11, 12, 15 దీపాలు పెట్టుకో. ఆ దీప కాంతులలో భస్మార్చన చేసుకో స్వామివారికి. విభూతిర్భూతిరైశ్వర్యమనిమాధికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం చాష్టసిద్ధయ. ఆ భస్మార్చన నువ్వు చేస్తున్నప్పుడు ఒక్కరోజు చాలమ్మా, జాగ్రత్తగా నటరాజస్వామి రూపంలో మీరు గమనించండి. చాలా అభిషేకం చేస్తున్నప్పుడు ఆ భస్మాన్ని వీడియో తీయండి. జాగ్రత్తగా 1 by 1 ఇంచు మీరు జాగ్రత్తగా స్లో మోషన్లో చూసుకుంటూ వెళ్తే నటరాజస్వామి కనిపిస్తాడు. ఆనంద తాండవం మారుతాడు ఆయన లోపల. ఎందువల్లంటే భస్మం అంటే ఆయనకి అంత ఇష్టం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఏమని చెప్పుకున్నాము, భస్మాభ్యక్త మనంగా దేహ దహన. మనకు ఉజ్జయిని వైపు వెళ్తే ఏ రోజు ఎవరైతే చనిపోతారో ఆ మనిషి చితాభస్మంతోనే అక్కడ అర్చన చేస్తారు. ఇక్కడ మనకు చితాభస్మంతో అర్చన చేయండి అంటే ఇక్కడికి వచ్చిన కొట్టెళ్తారు, చితాభస్మంతో చేయమంటావా అని చెప్పి. కానీ ఈ సిగ్గు ఎగ్గు లేని జనాలు ఉన్నారు చూసారండి, ఎవరండి వాళ్ళు? ఇక్కడ నువ్వు చితాభస్మంతో అభిషేకం చేయమంటే తిట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు అదే అక్కడికి వెళ్ళి ఆ భస్మం తీసుకొని పెట్టుకుంటారు, దానికోసం కొట్లాడుకుంటారు. అందువల్ల నేను సిగ్గు ఎగ్గు లేని జనాలు లేదంటే అనాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ మనం చెబితే ఆ మాట ఏమంటారండి, అయ్యా శ్మశానానికి వెళ్ళి ఎంత భస్మం తీసుకున్నాను, కానీ దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ప్రేతాలు ఉంటాయి, శ్మశానానికి వెళ్ళి భస్మం తిన్నారా, మీరు తంత్రం చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడతారు. అదే ఉజ్జయిని వెళ్తే ఆ భస్మం పెట్టుకోవడం కోసం అంత తాపత్రయపడతారండి. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ దూరపు కొండలు నేనే భస్మ. అందరూ ఎందుకు ఈ మాట చెప్పా అంటే భస్మాభ్యక్తమనంగ దేహ దహన, దేహాన్ని దహనం చేసినప్పుడు జ్వలించి వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మంతో అభిషేకం చేయమని ఉంది. కాబట్టి వాళ్ళు యాస్లీస్ అదే చేస్తున్నారు. ఎందువలన ఆయన ఉండేదే శ్మశానంలో, నీ చివరి మజిలీ. మీరు అంటే ఎవరైనా పార్కులకు వెళ్తారుగా, సినిమాలకు వెళ్తారుగా, షికార్లకు వెళ్తారుగా, ఇక్కడ ఇది వచ్చిందని ఏదో అన్ని చోట్లకి వెళ్తారుగా, ఏమీ తోచట్లేదని శ్మశానంగా ఎవరైనా వెళ్తారా? అదేంటండి, అంటే శివాలయంలో శివుడు ఉంటాడు వెళ్తున్నారు, శ్మశానంలో శివుడు ఉంటాడు కదా, మరి అక్కడికి ఎవరైనా వెళ్తున్నారా? కానీ నువ్వు చివరికి వెళ్ళేది ఎక్కడికి? నీ అనే వాళ్ళందరినీ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నీ కోసం తోడున్నవాడు వాడక్కడ. ఈ ఉగ్రభూతాలన్నీ కూడా వెంటబడుతుంటే వాడు భయపడిపోతుంటే, నేను ఇంతమందికి జన్మనిచ్చాను, ఇంతమంది నాకు సంతానం ఉన్నారు, ఇంతమంది జనాలు ఉన్నారు, నాకు చాలామంది ఉన్నారు, వీళ్ళు ఎవ్వరూ లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఇక్కడ పాడి మీద పడుకోబెట్టేసేసి తగలబెట్టేసి వెళ్ళిపోయారని చెప్పి ఆ చచ్చిన శవంలోంచి వచ్చినటువంటి ఆత్మ ఏడుస్తుంటే, ఆ ఉగ్రభూతాలను చూసి ఆ అర్ధరాత్రి సమయంలో గిజగిజలాడిపోతుంటే, నా అన్న నేనున్నారా నీకు అని చెప్పి ఆయన అక్కడ ఉన్నాడు వాడి కోసం. ఆ భస్మంతో అభిషేకం చేస్తారు అక్కడ. ఇక్కడ మనం ఆ మాట చెప్తే ఒప్పుకోరు కనుక ఆవు పేడతో బయటకు వచ్చి కూర్చొని భస్మం కాకుండా, ఈ కట్టెలు కాష్టాలు అవన్నీ కాల్చింది కాకుండా ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో తీసుకొచ్చి భస్మం తీసుకొని అర్చన చేయండి. మీకు తరగని ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసమ్మా? తెలుసా? ఐశ్వర్యం ఇస్తాడు. ఎందువల్లనంటే ఐశ్వర్యం ఈశ్వరాది చేత్, ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు అంటారు. చక్కగా వస్త్రం తీసుకొని తెలుస్తూ ఉంటే మీకు ఒక నవీన మేఘమండలం వస్తుందమ్మా. అక్కడ నవీన మేఘమండలం అంటే మనం అర్చన చేస్తున్నప్పుడు ఆ స్వామివారి మీద పడినటువంటి భస్మం అలా పైకి ఎగురుతుంది, ఎగురదంతా కూడా అలా పరిచేస్తుంది. నవీన మేఘమండలం లాగా. అంటే ఏంటంటే విశ్వామిత్రుడు యాగం చేస్తున్నప్పుడు రామలక్ష్మణుల్ని పైనుంచి వీళ్ళందరూ మారీచ సుబాహులు వీళ్ళంతా కూడా రాక్షసులు రక్తము మాంసం వేసేసి నా యాగాన్ని నాశనం చేస్తున్నారు. మనం యాగం చేసేటప్పుడు పైన ఆచ్ఛాదన ఎందుకు తెలుసా అండి? అసలు ఆచ్ఛాదన ఉండకూడదు, ఆకాశం డైరెక్ట్గా చూస్తుండాలి యాగం చేస్తుంటే. కానీ వర్షాలు వచ్చి ఇటువంటి కారణం ఆగిపోతాయి కాబట్టి మన యాగశాల వేసి పైన మధ్యలో కాస్త ఖాళీ వదులుతూ ఉంటాం. అందుకని చెప్పి వీళ్ళ చేత వచ్చి పైన ఒక మేఘమండలాన్ని బాణాలతో సృష్టింపజేస్తారు, వాళ్ళు వేసి పడకుండా. అలా
ఎలాంటి దోషము నీ అనువంశం మొత్తానికి కూడా అంటకుండా ఒక మేఘమండలం ఎంత సుందరంగా తయారైనటువంటి రూపం నీకు అక్కడ కాంక్షం అక్కడ వస్తుందండి. ఆ రకంగా ఈశ్వరుడికి ఆరాధన చేసుకో. అహోరాత్రి అనేటువంటిది వచ్చింది కాబట్టి సోమవారం కాబట్టి 2 పగళ్ళు 1 రాత్రి 2 సూర్యోదయాలు చూసింది, ఒక రాత్రి చూసింది కాబట్టి నీ జీవితానికి అంతకన్నా ఇంకేం కావాలి? ఆ ఒక్క ఆరాధన చేసుకోండి. ఆనందం. ఆ ఈశ్వరుడు పరమానంద భరితంగా నాట్యం ఆడతాడు. ఒక మేఘమండలం నీకు ఆ వీడియో జాగ్రత్తగా మీరు చేసేటువంటి ఒక దూరం నుంచి వీడియో తీస్తే జూమ్ చేసుకుని చూస్తే ఒక రకమైనటువంటి కైలాస యంత్ర ప్రస్థానం అనేటువంటి మహాలింగార్చన కైలాస రూపం ఎలా అయితే ఉంటుందో ఆ తెరాలుగా ఆ భస్మాన్ని మీరు చూడగలుగుతారమ్మా. అంటే శివుని మన గృహంలో శివుని యొక్క గృహాన్ని మనం చూడగలుగుతాం. ఇది ప్రతి మనిషి కూడా అనుభవించాలమ్మా. ఇక్కడ నేను కూర్చొని చెప్పడం కాదు, అనుభవించాలి. మన ఆలయంలో చేసినప్పుడు ఎంతమంది వీడియో ఉందమ్మా మన దగ్గరది. మన ఆలయంలో చేస్తుంటే అది మొత్తం అలా తెరలు అలా గాలిలోకి వెళ్ళిపోతుంటే ఎంత ఆశ్చర్యం అనిపించింది చూసిన వాళ్ళందరికీ కూడా. ఒక అంటే ఎక్కడో ఆకాశంలో మేఘాలు వచ్చేసినాయా అన్నట్టుగా కనిపించింది. అది నవీన మేఘమండలం అంటే ఆ భస్మంతో మేఘమండలం వచ్చేస్తుంది. ఆ జీవితం కావాలమ్మా ప్రతి మనిషికి. అది విషయం. ఇంట్లో చేసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చుని. చాలా మంది శివలింగాలు ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి నిత్య ఆరాధనలో భాగంగా ఇలా ఆ రోజున విశేషంగా చేయొచ్చు. ధన్యవాదాలు గురుగారు.